ఫ్రెండ్స్ ఎంతకంటే యాడ్ వినిపించొద్దు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. 1 క్లిక్తో 1 ఫోటోతో చాలా తొందరగా చేసుకోవచ్చు. ఓకే, ఫుల్ వీడియో మాత్రం చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మిరాయి నుంచి ఒక బీజిఎం అయితే వస్తుంది కదా, రుద్ర మగధ అని చెప్పి. ఓకే, దాంతో చేసిన నేను చూసుకొని దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ ఒక నిమిషం, మీకు ప్రాజెక్ట్లో ఈ 2 వీడియోస్ అయితే రావు. నేను టెలిగ్రామ్లో పెడతాను. ఓకే, ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ప్రాజెక్ట్ జోలికి అయితే వెళ్ళండి. ఓకే, 3.1 ఉంది మనకి ఎంబీ కూడా, తొందరనే అవుతుంది. ఓకే, ఇదైతే మామూలు అంటే ఇది ఒక నిమిషం ఇలా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత నేను ఏం చేసిన అంటే ఇది అరేంజ్ చేసుకొని పిఎన్జీ తీసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంటుంది, పిఎన్జీ అనమాట. ఇదేమో పిఎన్జీ. ఓకే, ఈ పిఎన్జీకి ఒక ఎఫెక్ట్ ఇచ్చిన చూసుకోండి, ఎలక్ట్రిక్ ఎడ్జెస్ అని. ఓకే, దీంట్లో ఏం చేయకండి. ఈ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ ఫస్ట్లో మీరు 2.2 ఇట్లా ఉంది కదా, 2.215 అని ఏదైనా పెట్టుకోండి. తర్వాత చివరికి వచ్చేసరికి కొంచెం పెంచుకోండి. ఓకే, కొంచెం పెంచుకోండి. ఒక 9 పెట్టుకున్నా కానీ చూడండి అలా అగ్ని మండుతున్నట్టు. ఓకే, ఫైర్ ఎఫెక్ట్ అనమాట ఇది. ఓకే, ఇలాగైతే పెట్టేసుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఈ పిఎన్జీ అనేది చూసుకోండి. ఇవైతే మనకి ఎఫెక్ట్లు అయితే వచ్చేసినాయి. ఓకే, అంత బాగానే ఉంటుంది. కాకపోతే నేనైతే ఆ వీడియోస్ అయితే ఇస్తాను. ఇదైతే మీరైతే చూసుకోండి. ఇది మనకి ఎంతవరకు అవసరం ఉందో చూసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి అయితే మొదలవుతుంది, ఇది మనకు అవసరం లేదు. ఓకే, తర్వాత ఇది ఎంతవరకు ఉందో జూమ్ అవుట్ అవుతుంది. ఇది అవుట్ అయిన కాడ నుంచి మనకు వద్దు, తిరిగినంత వరకు. ఓకే, ఇక్కడ దాకా. ఓకే, ఇది కట్ చేసుకోండి. ఇదే మీరు ఏం చేస్తారంటే కాపీ లేయర్ చేసుకొని డిలీట్ చేసేసేయండి. ఓకే, డిలీట్ చేసేసి ఫస్ట్కి రండి, పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ వస్తారు, కింద పిఎన్జీ అయితే ఉందో, పిఎన్జీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడికి రండి. అక్కడికి వచ్చిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. ఓకే, ఇది మన వెనక బ్యాక్ సైడ్ ఒక సర్కిల్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, ఆ సర్కిల్కి తగ్గట్టు పెట్టేసుకోండి. ఓకే, ఇలా. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తారంటే చివరికి రండి. చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ టైమింగ్ అయితే ఉంటుంది. టైమింగ్లో నుంచి ఇక్కడ ఆరో మార్క్ ఉంటుంది, క్లిక్ చేయండి. అక్కడ దాకా మొత్తం ఈ వీడియో అయితే వచ్చేస్తుంది. సేమ్ ఫైర్ ఎఫెక్ట్ కావాలి మనకు కాబట్టి ఫైర్ ఎఫెక్ట్లో కూడా మనకైతే 9 సెకండ్ ఉంటుంది. ఈ 9 సెకండ్ పైనే ఉండని పర్లేదు. కాకపోతే ఇది ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని దీని కూడా సేమ్ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ మన చివరి దాకా చెప్పుకొని ఇక్కడ టైమింగ్లోకి వెళ్ళి ఆర్ఎంఆర్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఈ గ్రూప్లో మాత్రం మిరాయి అని పెట్టేసిన. ఇది గ్రూప్లో మీ ఇష్టం, మీ నేమ్. ఒకవేళ ఈ వీడియోస్ అయితే హైడ్ చేద్దాం, ఎందుకంటే ఇవన్నీ చేసుకున్న తర్వాతనే నేను ఫస్టే చెప్పాల్సింది. ఓకే, ఈ వీడియోస్ అనేది మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడైతే చూడండి, ఒక నిమిషం. ఇప్పుడైతే చూడండి, ఈ గ్రూప్ టచ్ చేయండి. గ్రూప్ మీద ఎడిట్ గ్రూప్ ఉంది కదా, దీంట్లో మీరు మిరాయి అన్న రాసుకోవచ్చు, జై శ్రీరామ్ అన్న రాసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క లెటర్ ఒక్కొక్కలాగా ఉంది. ఓకే, దీంట్లో ఎం ఉంటుంది, ఇంకో దాంట్లోనేమో ఎంఐ ఉంటుంది. అట్లా జై శ్రీరామ్ అంటే ఇంకా కొన్ని లెటర్స్ అనేది డూప్లికేట్ చేసుకోండి ఇది. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకొని వేరే పెట్టేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇలాగైతే ఉంది. ఇవైతే హైడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఆన్ చేసుకోండి. సూపర్ వచ్చింది వీడియో మాత్రం. ఓకే, సింపుల్ వీడియో, ఒక్క 1 క్లిక్తోనే అయిపోతుంది మీకు. ఓకే, ఇవి ఏదైతే మీ దగ్గర పిఎన్జీ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోండి, పిఎన్జీ ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టము. కాకపోతే పిఎన్జీకి మాత్రం ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉండాలి, ఎడ్జ్ అనేది. ఓకే, ఎలక్ట్రికల్ ఎడ్జ్. ఓకే, ఎలక్ట్రికల్ ఎడ్జ్ మాత్రం చూసుకోండి. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. మనకి ఫైర్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి అది పెట్టిన.
మళ్ళీ వేరే పెడితే బాగుండదు. నేను అంటే అది వీడియో ఉంది కాబట్టి నేనైతే చూపిస్తున్నా ఇట్లా. ఓకే, ఇదైతే ఇట్లా అయితే చేసుకోండి. సూపర్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మంచి క్వాలిటీతో ఓకే మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.